పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఇటీవలే మాగంటి బాబు కుమారుడు రామ్జీ మృతి చెందారు. దీంతో ఏలూరులోని మాగంటి బాబు నివాసంకు దేవినేని ఉమా చేరుకుని రామ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామ్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన వెంట హస్తకళల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పాలి ప్రసాద్ తో పాటుగా పలువురు టీడీపీ శ్రేణులు కూడా ఉన్నారు. ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంటే మన మొఖాల మీద పడద్దా ఉమ్ము. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే చేసింది. ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంది. అది మీ మీదే పడుతుంది. తప్పుడు కేసులు పెట్టి నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు. 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి. చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత భర్తీ ఇచ్చాయంటే SC/ST కేసులు పెట్టాడు. ఇక్కడ కొనుక్కున్న రైతు కానీ, అమ్ముకున్న రైతు కానీ, లేదా ట్రాన్సాక్షన్ జరిగిన వ్యక్తులు కానీ, లేదా రూల్స్ కానీ, చట్టాలు కానీ, రూల్ ఆఫ్ లా కానీ ఏమీ వాటితో పనిబడలా. CIDని పెట్టుకున్నారు. ఉదయం పొద్దున్నే వెళ్ళిపోయి చట్టాలు చేసే అసెంబ్లీ, తీర్పులు ఇచ్చే న్యాయస్థానం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేయమని కోరితే ఆ త్యాగమూర్తులు భూములు ఇస్తే 455 రోజులుగా వాళ్ళ వీపు పగలగొడుతున్నాం. 2000 కేసులు పెట్టే వాళ్ళ మీద. సుమారు 2000 మంది రైతులు కేసులో ఇరుక్కున్నారు. మహిళల అమ్మవారికి గుడికి వెళ్తూ ఉంటే, మేరీమాత దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చి బట్టల్లాగి మగ పోలీసులతో కొట్టించాం. అమరావతిలో రోడ్డు మీద అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి ఆ పలహారాన్ని రోడ్డు మీద పెట్టుకొని వాళ్ళు నడి రోడ్డు మీద మహిళలు కన్నీళ్లతో ఆ పలహారం